ఎస్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్కి సంబంధించి విచారణ అనేది ఉధృతంగా సాగుతుంది. ఇక ఈ ఈ ఈ ఇష్యూ అనేది సినిమా ఇండస్ట్రీకి కూడా యాడ్ అయింది. అంటే గతంలో డ్రగ్స్ ఏదో జరిగింది, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వ్యవహారం అనేది సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తుందని ఒక చర్చ అయితే ఇప్పుడు నడుస్తుంది. నిజానికి సినిమా ఇండస్ట్రీకి బెట్టింగ్ యాప్స్ వ్యవహారానికి సంబంధం ఏంటి, అసలు దీని మీద ఫిలిం ఛాంబర్ ఏముంటుందనే దాని మీద మనతో మాట్లాడడానికి దామోదర్ ప్రసాద్ ఉన్నారు, జనరల్ సెక్రటరీ. సార్, ఇండస్ట్రీకి బెట్టింగ్ యాప్స్ వ్యవహారానికి అంటే ఇది ఒక లింక్ అనేది ఇప్పుడు అందరూ దీన్ని లింకప్ చేసి మాట్లాడుతున్నారు. అప్పట్లో డ్రగ్స్ వ్యవహారం ఇండస్ట్రీని కుదిపింది, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వ్యవహారం కుదిపేసింది అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పాను, సినిమా ఇండస్ట్రీ అనేది ఒక గాజు ప్యాలెస్ లాంటిది. ఎవరైనా ఎప్పుడైనా రాడలేదు. ఇది అలవాటు అయిపోయింది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీడియాకి అలవాటైంది, జనానికి అలవాటైంది, జనాన్ని బట్టి మీడియాకి అలవాటైంది. నేను దీన్ని వైరల్ చేయడం అలవాటు అయిపోయింది. సో అవన్నీ కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు డ్రగ్స్ అయినా బెట్టింగ్ యాప్స్ అయినా సొసైటీకి డ్యామేజ్ చేసేవి అన్నీ. అది ఎవరు దాన్ని ప్రమోట్ చేసినా, ఎవరు దానికి సపోర్ట్ చేసినా తప్పే. మనం అందరూ కూడా సొసైటీలో ఒక భాగమే కదా. సినిమా అనేసరికి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అనేసరికి, సెలబ్రిటీ అనేసరికి మేము సెపరేట్గా ఉంటాం కాదు కదా. వీఆర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ ఓన్లీ. సో అది ఎవరు చేసినా ఇట్స్ అబ్జెక్షనబుల్. దాని మీద ఒక లా ఉంది. ఆ లాకి అగేన్స్ట్కి వెళ్తే తప్పే కదా. అంటే ఈ రీసెంట్గా 25 మంది మీద కేసు పెట్టారు. అంటే ఒక దీని మీద అవగాహన లేదు అని చెప్పేది ప్రధానంగా సెలబ్రిటీస్ కానీ ఇప్పుడు కేసు ఎవరో ఎదుర్కొంటున్నారో, నోటీసులు తీసుకుంటున్నారో, చేసేటప్పుడు ప్రమోట్ చేసేటప్పుడు దీని ఒక కమర్షియల్ ప్రోడక్ట్ లాగానే చేస్తున్నారు, కానీ దీని మీద అవగాహన లేదు, లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి అంటున్నారు. అంటే ఏంటంటే, అంటే దీని గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఇక ముందైనా ఉండాల్సిన అవసరం ఉందంటారు. అట్లా అవగాహన ఇప్పుడు ఒకటమ్మా, అవగాహన లేకుండా చేసేవాళ్ళు కొంతమంది, అవగాహన ఉండి చేసేవాళ్ళు కొంతమంది. అవగాహన లేక చేసేవాళ్ళు పాపం తెలియక ఏదో డబ్బు కోసం లేకపోతే ఆ ఫేమ్ కోసం ఇది చేస్తారు. అవగాహన ఉన్నోళ్ళు చేశారు అంటే కనుక అది అంతే, ఓవర్నైట్ డబ్బు కోసం లేకపోతే. సో ఈ రెండు. సో అవగాహన ఇప్పుడు ఇవాళ రోజున సొసైటీలో ఇట్లాంటి విషయాల మీద అవగాహన లేదు అంటే ఎంతమంది నమ్ముతారు కదా. సోషల్ మీడియా ఇంత ర్యాంపెట్గా ఉంది, యూట్యూబ్లు ఉన్నాయి, పొద్దున్న లేస్తే వాటిలో ఉన్నాయి, మీకు తెలియదే ఉంది. ఇప్పుడు ఏమైందండి, మీరు కొన్ని పేర్లు చెప్పారు, దాంట్లో ఓకే, దాంట్లో సినిమాలు కొంతమంది ఉన్నారు, కొంతమంది యూట్యూబ్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. ఒట్టి సినిమా వాళ్ళే కాదు కదా. అవగాహన లేదంటే ఎట్లా? దట్స్ ఓకే. తప్పు చేస్తే తప్పు చేసామని ఒప్పుకోవటం ఇప్పటికీ మంచిది. దాన్ని కవర్ చేసుకుంటే ఏదో చేసుకునే దానికంటే కూడా ఓకే, వీ డింట్ నో, ఇట్స్ ఎ మిస్టేక్, విల్ నెవర్ డూ ఇట్ ఫర్దర్ అంటే ఒకటే. ఇప్పుడు సెలబ్రిటీస్ అంటున్నారు మీరు. సెలబ్రిటీస్ అంటే అంతకుముందు సెలబ్రిటీస్ చాలామంది పాన్ పరాగు, ఆ లిక్కర్ ఆటికి కూడా ఎవరు చేయలేదు కదా. మన న్యూస్లో వచ్చినాయి కదా, ఇటు ఆఫర్ ఇస్తే కూడా చేయలేదు చాలామంది. అది చాలామంది హీరోయిన్లు కానీ హీరోయిన్లు కానీ చేయలే. సో వాళ్ళు ఎందుకు చేయలే? సో సొసైటీ పట్ల ఒక ఏమంటారు పాజిటివ్ ఇది కానీ, ఇలా మనం సొసైటీలో భాగం కాబట్టి రాబోయే జనరేషన్స్కి మనం ఏం చేస్తాం అనేది ఒక చిన్న అవగాహన ఉంది కాబట్టి చేయలేదు. సో ఆ అవగాహన డెవలప్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా మనకు సెలబ్రిటీ స్టేటస్ ఎందుకు ఇచ్చారు? ఎవరైనా మీ వర్క్ని బట్టి జనం మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు. సో డెఫినెట్గా మనకి ఆ జనానికి, నా సొసైటీకి మనం ఏమి చేయకపోయినా డ్యామేజ్ క్రియేట్ చేయకూడదు. మీకు ఇచ్చారు పొజిషను, పైకి వచ్చారు, సంపాదించుకోండి, పెద్దవాళ్ళు అయ్యారు, నో ప్రాబ్లం, చేస్తే తిరిగి చేయండి, లేకపోతే ఏం చేయబాకండి, అంతేగాని డ్యామేజ్ క్రియేట్ చేయకూడదు. సో ఈ చిన్న ఆలోచన అనేది అందరిలో ఉండాలి. పర్టికులర్గా ఇండస్ట్రీ వైపు నుంచి ఇక ముందు ఎలాంటి దీని మీద ఉన్న రిస్ట్రిక్షన్స్ తీసుకుంటాం, అంటే ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయటం అలాంటిది? రిస్ట్రిక్షన్స్ కాదు కానీ డెఫినెట్గా మాకి లెటర్ రాస్తున్నాం 1-2 డేస్లో. వన్స్ ఇవన్నీ కూడా కొంచెం బయటకు వచ్చిన తర్వాత విల్ రైట్ ఎ లెటర్, విల్ అడ్వైజ్ దెమ్ టు ఎడ్యుకేట్ దర్ మెంబర్స్. మీరు అన్నారు కదా, అంటే అవగాహన లేకపోవడం అనేది, అవగాహన క్రియేట్ చేయమని అడుగుతున్నాం. అవగాహన క్రియేట్ చేస్తే అట్లీస్ట్ ఫ్యూచర్లో దే విల్ నాట్ డూ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ప్రధానంగా అంటే ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా క్రమశిక్షణ లేకపోవటం, అంటే దీని గురించి అవగాహన బాధ్యత లేకపోవటం ఒక ఇష్యూ. దాంతోపాటు ఇండస్ట్రీ అనగానే ఇష్యూ అనేది చిన్నగా కనిపించినా అది చాలా ఎక్కువగా ప్రొజెక్ట్ చేయడం అనేది కనిపిస్తుంది. సో అది కూడా ఇలాంటి వరుస ఇష్యూలు జరగడానికి కారణం అనుకోవచ్చు మరి. అట్లా అంటే ఎప్పుడు కూడా ఇండస్ట్రీని దేనికి వాడతారు? ఒక న్యూస్ని సెన్సిలైజ్ చేయాలంటే ఇండస్ట్రీని వాడతారు. ఆ సొసైటీలో ఇంకెక్కడ జరగట్లేదా? అన్ని చోట్ల జరుగుతుంది. ఇండస్ట్రీ కంటే ఎక్కువ బయట జరుగుతుంది. లెట్ ఇట్ బి ఎనీ ఇష్యూ, లెట్ ఇట్ బి డ్రగ్స్, లెట్ ఇట్ బి అదర్ ఇష్యూస్ ఆల్సో, అదర్ అన్సోషల్ ఇష్యూస్, అక్కడ ఎక్కువ జరుగుతుంది. బట్ వైస్ ప్రతిసారి ఇండస్ట్రీని ఎందుకు సెన్సిలైజ్ చేస్తారంటే ఈ న్యూస్ సెన్సేషన్ క్రియేట్ అయ్యి రీచ్ అవుతుంది చేస్తుంటారు.
సో అది పాజిటివ్ వేలో చేసి ఉపయోగించుకుంటే మీడియా వాళ్ళకి బెటర్, కానీ దాన్ని ఎంతసేపు నెగిటివ్ వీళ్ళే చేస్తున్నారు నెగిటివ్ వేలో చేయడం కరెక్ట్ కాదు. అది దాము గారు చెప్తున్నారు, ఖచ్చితంగా అవగాహన ఒక బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నలుగురి ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకునేటట్టు ఉండాలి. సో ఈ విషయంలో ఇక ముందు మా అసోసియేషన్తో కలిసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో ఒక అవగాహన కల్పించే కార్యక్రమం కూడా తాము చేస్తాము. ఏదైనప్పటికీ సమాజంలోనే భాగం కాబట్టి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా బాధ్యతతో ఉండాలి, బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయకూడదని చెప్పేసి కూడా చెప్తారు. కెమెరామెన్ బాలరాజ్తో సుజన్, ABN.